Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 9th March. రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎవరికైనా సరే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే చాలా అత్యద్భుతమైన కోర్స్ మీకు అందించబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఓకే రైట్. సో మనం నెక్స్ట్ వీక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది, అసలు డే టైం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్మాలర్ టైం ఫ్రేమ్ వరకు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని రేపటి మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఓకే, వీక్లీ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. వీక్లీ టైం ఫ్రేమ్ ఫస్ట్ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది అనుకుంటే ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ మొత్తం ఏంటంటే అంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇంకా అప్ ట్రెండ్ వైపు ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నమాట. ఈ రిట్రేస్మెంట్ మీకు ఇక్కడ స్మాల్ రిట్రేస్మెంట్లో కనిపించచ్చు, కానీ స్మాలర్ టైం ఫ్రేమ్స్లో అది పెద్ద డౌన్ ట్రెండ్ అనమాట. సో పెద్దగా చూడాల్సింది ఏం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేదు కాబట్టి సో నెక్స్ట్ డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. డే టైం ఫ్రేమ్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే డే టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ ఉన్నదని మనం ఎప్పటి నుంచో మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. స్ట్రక్చర్ మ్యాపింగ్ కూడా ఎలా ఉన్నదో కూడా తెలుసు. బట్ స్టిల్ ఎంత తెలిసినా సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇది మాట, మా బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. ఆ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ సంథింగ్ జనవరిలో ఫెయిల్ అయిన తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది డౌన్ సైడ్కి షిఫ్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నదంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా. సో రైట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మనకి ఓకే, సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ అయినట్టు. బట్ స్టిల్ వేరే రకంగా చెప్తాను. ఇది ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయినట్టే, బట్ స్టిల్ ఏంటంటే ఇది వేరే లెక్క. అయితే చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోనే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడెక్కడ ఉన్నది. అయితే డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడెక్కడో ఉన్నది కదా అని చెప్పేసి మనం అక్కడ వచ్చిన తర్వాత సెల్ ఆర్డర్స్ పెడదాము. అది చాలా పెద్ద టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్. జస్ట్ ఒకటి నమూనా గీసుకొని ఉంచుకుంటాం, ఒక మోడల్ ఇక్కడ ఇలా గీసుకొని ఉంచుకుంటాం. బట్ స్టిల్ ఇది మనం జస్ట్ ఏంటంటే ఒక అనలైజ్ మార్కెట్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉందో తెలుసుకోవడానికి తప్ప దీనివల్ల మనకి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు సినిమా వేరే, ఓకే. బట్ ఇక్కడ ఉన్నప్పుడు దీనికి తగ్గట్టు మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నప్పుడు దీనికి తగ్గట్టు ఆలోచించాలి అంటే అక్కడ ఎలా ఉంది ఏంటనేది స్మాల్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా అన్నమాట. ఓకే, సో వీక్లీ టైం అందుకే ఇందాక చెప్పాను చూడండి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ లో అనేది అని చెప్పేసి చెప్పాను మీకు. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ లో అన్నమాట. ఓకే, సో అయితే అంటే ఇక్కడ ఇలా చేంజ్ అయిపోయిందని చెప్పను. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తే మార్కెట్లోని ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది, రైట్, బాగానే ఉంది. కాకపోతే డే టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఆ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ అనేది మంచిగా బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినమాట. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, అంటే ఇండ్యూస్మెంట్. బికాజ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, బట్ థింక్ లైక్ ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎందుకు థింక్ లైక్ ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటున్నాను అంటే బికాస్ మనం ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది కదా అని చెప్పేసి సెల్ ఎంట్రీస్ కోసం చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంటుంది, ఇది ఇలా పైకి వెళ్తున్న కొద్దీ మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ కోసం చూడలేం కదా. ఓకే, అక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్ ఎంట్రీస్ కోసం చూస్తాం. అందుకే థింక్ లైక్ ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటున్నాను తప్ప చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. ఇది ఒక ఇండ్యూస్మెంట్ టైప్ మాట డే టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ జస్ట్ స్టిల్ థింక్ లైక్ ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకు చూసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని మంచిగా బ్రేక్ చేసింది. సో డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా గీస్తాను చూడండి, ఇక్కడ ఇలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్ దగ్గర మనకి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి పుష్ అయింది పైకి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఈ స్టాప్ లాస్ ఉంది చూడండి,
ఈ స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు మనకి. అది ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ అనేది లైక్ అప్ సైడ్గా సస్టైన్ అవుతున్నది. ఇంకా అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అంటే ఇంకా లైక్ ఏంటంటే ఈ యాక్చువల్ చెప్పాలంటే ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతూ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ హైని బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే మన ఇక్కడ వరకు టార్గెట్ ఎలా ఉంటుంది అన్నమాట డే టైం ఫ్రేమ్ ప్రకారం. అది ఈ టార్గెట్. బట్ అంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం టార్గెట్ అన్నాం కదా అని చెప్పేసి ఒక రోజులో వెళ్ళిపోదు. లైక్ ఏంటంటే మల్టిపుల్ డేస్ ఇంకా మనం అటు సైడే బుల్లిష్ సైడే వెళ్తాం అన్నమాట. ఓకే, సో మార్కెట్ అనేది ఇలాగా ఇటు సైడ్కే ఎంట్రీస్ అనేది బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చిందో కూడా చూద్దాం ఒకసారి. అయితే ఒకవేళ ఇంకో పాయింట్ కూడా చెప్పేసి ఇంక డైరెక్ట్గా 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. అయితే ఒకవేళ అనుకుందాం 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ రాకుండా ఒకవేళ ఇది మార్కెట్లో 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ రాకపోతే ఇంకా ఇదేంటంటే ఇది డౌన్ ట్రెండ్ వైపే చూస్తాం అన్నమాట. ఓకే, ఇది స్మాలర్ టైం ఫ్రేమ్లో ఇది పెద్ద డౌన్ ట్రెండ్ అనమాట మనకి. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ రాకపోతే డౌన్ ట్రెండ్లో చూస్తాం. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ కూడా డౌన్ సైడ్ వైపు చూస్తాం. ఓకే, ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేసినా సరే సో లాస్ట్ లో పాయింట్ ఇది కదా మనకి, ఇది బ్రేక్ అయింది అనుకుందాం. ఇది బ్రేక్ అయినా సరే మంచిగా బ్రేక్ అవ్వాలి క్యాండిల్ అనేది. ఓకే, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ కాకపోయినా మినిమం డే టైం ఫ్రేమ్, ఇది డే టైం ఫ్రేమ్ కదా, మినిమం డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి స్పైక్ స్వీప్ అయిపోయింది అనుకోండి, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. అది జరిగినప్పుడు చెప్పుకుందాం. అంటే ఒక పాయింట్ చెప్పాలి కదా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో జరిగినప్పుడు చూసుకుందాం. ఇంకా ప్రజెంట్ అక్కడ ఆ ఏరియాకి రాలే కదా, సో వీక్లో ఎప్పుడైనా వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. రైట్, సో అది మాట. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈ లో అనేది ఈ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఆ బ్లాక్ అనేది కూడా ఇంకా ఫెయిల్ అవ్వలేదు. సో ఎక్కడి నుంచి మార్కెట్ అనేది పైకి పుష్ అయింది. సో నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్లో ఏమైంది, ఇదిగోండి ఈ లో ఉందా, ఈ లో దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ పుష్ అయింది. అప్ సైడ్ పుష్ అయినా సరే, ఎక్స్క్యూజ్ మీ, ఓకే మీకు ఏం చెప్పాను, డే టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేయాలి, అప్పుడే మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి బౌన్స్ అయిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని ఇది మంచిగా బ్రేక్ చేసిందా అంటే బ్రేక్ చెయ్యలేదు. చూడండి ఇక్కడ. ఓకే, సో క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేయలేకపోతుంది, ఇక్కడ లిక్విడ్ స్వీప్ చేసింది అనమాట, సరిగ్గా బ్రేక్ చేయలేదు. సో ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో ఇంకా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. సో మనం బుల్లిష్ సైడ్ ఇంకా అప్పుడే టర్న్ అవ్వలేము. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుందాం. లైక్ మీకు ఆల్రెడీ నిన్నటి నుంచి మీకు డైలీ ఫాలో అవుతున్నారు తెలిసి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏంటి, ఎలాగవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అనేది మంచిగా బ్రేక్ అవ్వకుండా, అంటే బ్రేక్ అవ్వలేదు, స్వీప్ చేసి మార్కెట్ అనేది లోన క్లోజ్ అయింది. సో మనం చూసుకోవాల్సింది ఇక్కడి నుంచే, లైక్ ఇంకా ఈ సప్లైస్ అన్ని క్లియర్ అయిపోయి లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనకి స్వీప్ అయ్యి లోన క్లోజ్ అవుతుంది కదా. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ హై దగ్గర నుంచి ఇంటర్నల్గా స్వీప్ చేసుకుంటూ మళ్ళీ డౌన్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. లైక్ రైట్. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ గీస్తాను ఇప్పుడు మీకు. లైక్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేస్తాను, దగ్గరికి వచ్చేస్తాను. ఇంకా లైక్ ఏంటంటే ఈ ఏరియాకి వచ్చేస్తాను అనమాట. ఓకే, రైట్. సో అనుకుందాం రేపు అయితే యాక్చువల్లీ చెప్పాలంటే స్వీప్ చేసింది కాబట్టి డౌన్ సైడ్కి ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. సో ఆ హై ఎక్స్ట్రీమ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హైలో జరుగుతున్న డౌన్ ట్రెండ్ని ఇప్పుడు మనం చూసుకుంటూ రావాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, ఈ పుల్ బ్యాక్ని ఇక్కడ నిన్న ఫ్రైడే స్వీప్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూసారా, లైక్ పుల్ బ్యాక్. ఓకే, మార్కెట్ అనేది డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, ఈ లోన్ బ్రేక్ చేసిందా సరిగ్గా, ఎస్, లైక్ ఓకే స్లైట్గా బ్రేక్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. రైట్. ఓకే, సరే, రైట్. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది ఇదే కదా. ఓకే, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇది కూడా క్యాండిల్ సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ లాంగ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, బ్రేక్ చేసి మళ్ళీ క్యాండిల్ లాంగ్కి వచ్చేస్తుంది. సో రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అంటే లైక్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే అంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట ఈ క్యాండిల్ అనేది. ఓకే, ఒకవేళ మార్కెట్ మళ్ళీ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ
మార్కెట్ అనేది కొద్దిసేపు అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏం లేదు, రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రిట్రేస్మెంట్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ డౌన్ సైడ్ ఎంట్రీస్ అన్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోమాట. ఓకే, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చేస్తే ఒకవేళ మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్ ఎక్కడ అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కూడా రిట్రేస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఎలా పడితే అలా తీసేసుకోకూడదు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. అంటే ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం. మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రతిరోజు క్లాస్లో చెప్తుంటారు కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లాంటిది ఏదైనా ఫామ్ అవడం. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే కొద్దిగా రిట్రేస్మెంట్ ఎంట్రీ వైపు ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ అది ఎక్స్పీరియన్స్తో కూడుకునే ఎంట్రీ, అంత ఈజీగా రాదు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ట్రై చేయండి అనమాట. ఓకే రైట్. ఓకే సో అనుకుందాం లైక్ ఓకే మార్కెట్ మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ కూడా డైరెక్ట్గా ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇక్కడ కూడా ఏంటంటే రివర్సల్ రావాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చాలా పెద్ద ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, అక్కడ కూడా కాకపోతే ఒకవేళ ఇంకా మార్కెట్ ఇంకా డెప్త్ వైపు వెళ్ళింది అనుకోదు, ఇంకా డెప్త్ వైపు ఇన్ ద సెన్స్ ఇలా ఇంకా అప్సైడ్కి ఇలా ఇంకా చేంజ్ ఈ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోతే ఇక్కడ నుంచి చూడండి ఈ విక్ ఇలా స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేయి. ఇక్కడైతే డైరెక్ట్గా ఈ విక్ స్టాప్ లాస్ ఇచ్చేచ్చు. అప్పుడు ఓకే, చిన్నది కదా, చిన్న స్టాప్ లాస్ అనమాట. ఓకే, ఇంకా డెప్త్కి వెళ్తే ఈ విక్ ఇలా చిన్న పాయింట్ 16 points అలాగే స్టాప్ లాస్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఆ విధంగా ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ సినారియో మాట్లాడుకుందాం. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిన సెన్స్ ఇక్కడ ఏరియా ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ ఏరియా ఓపెన్ అయితే నేను అనుకుంటున్నాను కొద్దిగా మార్కెట్ రిట్రేస్మెంట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే సేమ్ ఇప్పుడు చెప్పిన సినారియో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు మంచి ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది ఏరియా. ఇది మంచి ఆర్డర్ బ్లాక్ ఏరియా అయిపోతుంది. సో బట్ స్టిల్ ఆర్డర్ బ్లాక్ అయిపోయినా సరే డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవడం. బికాజ్ అది లైక్ పెద్ద క్యాండిల్ ఉన్నది, స్టాప్ లాస్ పెద్దది వస్తుంది. మనం అక్కడ నుంచి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. లేదు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకుండా ఇంకా అప్సైడ్కి ఇలాగ వెళ్తే ఇక్కడ చూడండి ఈ విక్ ఇలాగే చిన్నది స్టాప్ లాస్ అవ్వడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ మాట అది మనకి. ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఇంకా డౌన్ సైడ్కి ఎంట్రీ, లేకపోతే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తే అయితే ఇక్కడ ఒక థియరీ ఉన్నది. ఇక్కడ ఒక థియరీ ఏంటంటే అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ డౌన్ సైడ్ వచ్చేయడం అంటే ఇక్కడ ఏం రెస్పెక్ట్ చేయకుండా లైక్ ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ ఒకవేళ రీబౌన్స్ అవడానికి రిట్రేస్మెంట్ అవ్వడానికి ఆ రిట్రేస్మెంట్ ఏం లేకుండా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. కాకపోతే ఇక్కడ మనకి ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ లాస్ ఉన్నది, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్లో కూడా మంచిగా ఈక్వల్ లాస్ ఉన్నది అన్నమాట. ఇది కూడా ఓకే, సో మంచిగా ఈక్వల్ లాస్ ఉందన్నమాట. ఓకే రైట్. సో మనం ఇక్కడ ఏంటి, ఒకవేళ అప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంటే ఇక్కడ ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్లో 15 minutes టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా, లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. అప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఇది ఉందో చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ కూడా పనిచేయదు. అనమాట. బికాస్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే డౌన్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నట్టు అట్ ద సేమ్ టైం 48,000 లెవెల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో అందుకే ఏంటంటే ఒకవేళ డౌన్ సైడ్ లేదా గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతున్నా, లేదా ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయిపోయినా ఫస్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడే ప్లాన్ చేస్తాం. అయితే ఒకటి ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి రన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ చార్ట్ ఉంటుంది మనకి. లేదు ఇక్కడ అప్పుడు ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి. లేదు డైరెక్ట్ ఇక్కడే గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోతే 1 minute చార్ట్ ఉండదు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం అల్టిమేట్గా మనం ఈ హైయే చూడాలి. ఓకే, ఈ హైయే చూడాలి. సో అది చాలా పెద్దది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకి ఇది ఆర్డర్ బ్లాక్లో పనిచేసే ఇది ఉంటుంది. సో భారీ గ్యాప్ డౌన్ అయిపోతే మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో ఉండదు అనమాట. సో అది ఒకటి చూసుకోవాలి. రైట్, మీకు అది ఒకేలా రేపు వచ్చినప్పుడు కూడా ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకేలా ఆ సినారియో జరిగితే మీకు ఇంకా ఇప్పుడు అర్థం కాకపోతే ఒకేలా ఆ సినారియో రేపు జరిగితే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో అదనమాట. ఓకే, ఆ సినారియో ఏం జరగలేదు మార్కెట్లో, ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయలేదు అనుకుంటే డౌన్ సైడ్ ఇలాగ వచ్చేస్తుంది అనుకుందాం.
ఓకే, డౌన్ సైడ్ వచ్చేస్తుంటే డౌన్ సైడ్ ఎంట్రీ సార్ ప్లాన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్లో కూడా చూసుకున్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఫ్యూచర్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి టూ ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే మంచి డిమాండ్ లెవెల్ ఉంది. అదే ఏం లేదు, డే టైం ఫ్రేమ్ ఉంది కదా, డే టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఈ ఏరియా దగ్గరికి వస్తున్నట్టు. సో అదేవిధంగా ఫ్యూచర్స్లోనే మనకి ఏంటంటే ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ కూడా ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయినట్టు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన జరిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఓకే, సో అంటే ఇది అవుతుందా లేదా అది తర్వాత విషయం, అయినప్పుడు చూడండి. రైట్, ఓకేనా. సో అది మాట గ్యాప్ డౌన్ సినారియోస్ టోటల్ మాట్లాడేసుకున్నాం. రైట్, ఓకే. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇటు సైడ్ వెళ్ళింది అనుకుందాం. ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒకవేళ అంటే డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోకండి. డైరెక్ట్గా అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూడండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఓకే ఏదైనా ఇండ్యూస్మెంట్ ఎంట్రీ లాంటిది ఏమైనా వస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేసి ఇంకా టోటల్లీ డౌన్ సైడ్కి వచ్చేయండి. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోండి. లైక్ ఇక్కడ ఇంకా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అంటే ఎగ్జిట్ అవ్వడం కాదు, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మార్కెట్ మళ్ళీ లిక్విడిటీ తీసుకుంటే ఇంకా ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట టోటల్గా. ఓకే, లేదు మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అంటే ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేయలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోయినా సరే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే స్టిల్ ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ మాట మనకి. ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్. నేను గ్యాప్ అప్ అయిపోతే ఇంకా అనుకుంటున్నాను బుల్లిష్ సైడ్ వెళ్ళిపోద్దేమో మనకి మార్కెట్ అనుకుంటున్నాను. ఇది కూడా ఇంకా బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా లైక్ బుల్లిష్ సైడ్ ఇంకా లైక్ సారీ మీకు ఇండెక్స్లో ఒకటి చెప్తున్నాను ఇందాక. ఓకే, నేనైతే గ్యాప్ అప్ అయిపోతే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఫెయిల్ అయిపోయినా సరే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇంక ఇది పోతుంది అనుకుంటున్నాను. ఇంకా మార్కెట్ ఇంక బుల్లిష్ సైడే వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను. బట్ స్టిల్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హై బ్రేక్ చేసేంత వరకు మనం ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ అయితే తీసుకోలేము అనమాట. సో బెటర్ ఆ హై బ్రేక్ అయిపోయి మంచిగా బ్రేక్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇంక టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. బట్ స్టిల్ ఇక్కడ ఒక ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ కూడా మంచిగా మార్కెట్ బ్రేక్ చేసి మంచిగా క్యాండిల్తో బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోతే వెల్ అండ్ గుడ్. లేదు క్యాండిల్ బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయిపోతే అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకుంటూ వస్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా టోటల్గా అప్ సైడ్కి డౌన్ సైడ్కి టోటల్గా మార్కెట్ అంతా డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.